అందరికీ వందనాలండి. దేవుడి వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 వచనాలు. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణముకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ప్రార్థన చేసుకున్నాం. యేసయ్య పరిశుద్ధుడా మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలతో ఈ మాటల ద్వారా మాతో మాట్లాడి సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధనామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ చదివిన లేఖనాలు చూస్తే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఇక్కడ దేవుడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఇక్కడ ఆయన దగ్గర ఏమి దొరికిద్దంటే విశ్రాంతి అనేది దొరికిద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన విశ్రాంతి కోసం ఎన్నోగా చూస్తూ ఉంటాం. ఆడ దొరికిద్ది ఆ విశ్రాంతి, తిరుగుతూ ఉంటాం, కొన్ని టూర్లు వెళ్తూ ఉంటాం, అటు ఇటు తిరుగుతాం. చివరికి మనకు విశ్రాంతి అనేది మనకి ఎక్కడా దొరకదు. అందుకని ఇక్కడ దేవుడు ఆయన పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు. ఇక్కడ దేవుడి దగ్గర విశ్రాంతి దొరికిద్ది. ఎందుకంటే ఇక్కడ ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, ఇక్కడ ప్రయాసపడతా ఇక్కడ మనం కూడా ఎంతో కష్టపడతాం, ఎంతో చేస్తూ ఉంటాం. చివరికి సాయంత్రానికి వచ్చి విశ్రాంతి తీసుకుందాం ఆలోచన చేస్తాం, కానీ ఆ విశ్రాంతి కూడా మనకి కొన్నిసార్లు దొరకపోవచ్చు. ఇక్కడ దేవుడి దగ్గర విశ్రాంతి అనేది మనకి దొరికిద్దని ఇక్కడ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రయాసలు అంటే మనకు ఒకన్న బాధ్యతలు అయ్యే కాదు, కానీ మనం తెలియకుండా మనం ఎన్నో తెలిసి తెలియక చేసిన తప్పులు, పాప భారాలు ఇవన్నీ మన మీద వేసుకొని పోతూ ఉంటాం. వీటన్నిటినీ మనం ప్రయాసాన్ని విడిచిపెట్టాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన దగ్గరికి వెళ్తే, దేవుని దగ్గరికి వెళ్తే మనకి విశ్రాంతి అనేది మనకి దొరికిద్ది. అందుకే దేవుడి దగ్గర రమ్మని ఆయనే మనని పిలుస్తున్నాడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. ఆయన దగ్గర నేర్చుకోమని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ విశ్రాంతి దొరకడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఎన్నెన్నో చేస్తూ ఉంటాం, కానీ మనకు విశ్రాంతి దొరకదు. ఇక్కడ దేవుడు విశ్రాంతి కలిగే దానికి ఆయన నేర్పుతా అంటున్నాడు, ఆయన దగ్గరకు రమ్మంటున్నాడు. మనం కూడా ఆయన దగ్గర ఏం నేర్చుకోవాలంటే, ఆయన ఎలాంటి వాడంటే సాత్వికుడు. సాత్వికుడు అంటే ఏంటంటే చేయగల సత్తా ఉంది, కానీ తను తగ్గించుకోవటం. సాత్వికం అంటే చేయగల సామర్థ్యం ఉంది, కానీ తను కంట్రోల్లో పెట్టుకోవటం అనమాట. దేవుడు సాత్వికుడు. అక్కడ మనకి దేవుడు దేవాది దేవుడు అయినప్పటికీ ఆయన మన కోసం ప్రాణం పెట్టడానికి భూమి మీదకి నరుడులాగా వచ్చాడు. మనలాగా ఆయన ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడ్డాడు. ఎందుకంటే ఇక్కడ ఆయన సాత్వికుడిగా మనకి కనబడతా ఉన్నాడు. తను తగ్గించుకున్నవాడుగా, తను తగ్గించుకొని రిక్తునిగా చేసుకున్నాడు. మన కోసం తన ప్రాణాలని పణంగా పెట్టాడు. అది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనకి విశ్రాంతి ఎక్కడ దొరికిద్ది అంటే దేవుని దగ్గర దొరికిద్ది. ఎందుకంటే మనకి విశ్రాంతి ఎందుకు రాదంటే, ప్రతిసారి మనం తెలుసు ఏదో తప్పులు చేస్తూ ఉంటాం. అవి మాటికి గుర్తొచ్చినప్పుడల్లా అట్లా చేశాను, ఇట్లా చేశానని బాధ అవన్నీ మనకి వస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు మనకి అనిపిస్తూనే ఉండటం వల్ల మనకి మనశ్శాంతి అనేది మనకు ఉండదు. ఆ పని చేయలేదే, ఇది చేయలేదని చిరాకులు. ఇక్కడ దేవుని దగ్గరికి వస్తే విశ్రాంతి ఎందుకు వచ్చిందంటే, మనం ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతామో ఆయన సన్నిధికి మనం రాగలుగుతాం. ఆయన మీద విశ్వాసం ఉన్నప్పుడే మనం ఆయన దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు మనం చేసిన తప్పులు ఆయన ఎప్పుడైతే ఒప్పుకుంటామో అక్కడ ఉన్న భారం మొత్తం ఆయన
తీసేసే దేవుడుగా ఉన్నాడు. మనకున్న పాపాలను ఇక్కడ దేవుడు ఎలాంటి వాడు అంటే పాపమును క్షమించే దేవుడు. అలాంటి పాపాలు క్షమించే దేవుడు మనకున్నందుకు మనం దేవుని స్తుతించాలి. ఇక్కడ మనకు ఆ విశ్రాంతి ఎలా వచ్చిందంటే మనకున్న పాపపు ఆలోచనలు అవన్నీ ఎప్పుడైతే మనం తప్పు అని తెలుసుకొని దేవుని దగ్గర ఒప్పుకుంటామో అప్పుడు మనలో ఉన్న ఆ పాపం అనేది పోయింది. మనకి మనసుకి విశ్రాంతి, నెమ్మది అనేది వచ్చింది. అట్లా ఆయన దగ్గరికి వెళ్తే మనకు విశ్రాంతి వచ్చిందని మనం గుర్తెరగాలి. ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలంటే ఆయన గుణ లక్షణాలు ఏందో తెలుసుకొని వాటిని మనం ఎప్పుడైతే పాటించగలుగుతామో అప్పుడు మనకి నెమ్మది, విశ్రాంతి అనేది కలిగింది. ఇవన్నీ తెలుసుకొని మనం దేవుని స్తుతించాలి. ఇక్కడ దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. ఇప్పటికి కూడా ఆయన నిన్ను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. పిలిచే దేవుడుగా ఉన్నాడు. ఆయన కొన్ని వాక్యం ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడుగా ఉన్నాడు. తన అరచేతుల్లో నిన్ను చెక్కుకున్న దేవుడుగా ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి మనం కొనియాడదాం. ఆయన మనకు ఎంతగానో దేవాదేవుడు అయినప్పటికీ ఆయన సాత్వికుడుగా భూమి మీదకి వచ్చి మన కోసం తన ప్రాణాలు పెట్టినందుకు దేవుని స్తుతిద్దాం. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా పరిశుద్ధ మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడా నీకు వందనాలు అయ్యా. నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని సెలవించు ప్రభా. అట్టి విశ్రాంతి ప్రభా ఈ ప్రపంచంలో ఎంతోమంది అయ్యా నెమ్మది లేక అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ప్రభా. అటు వారిని జ్ఞాపకం చేసుకున్న ప్రభా నీ యొద్దకు వచ్చే మనసును దయచే ప్రభా. అయ్యా మేమందరం ప్రభా అయ్యా విశ్రాంతి కలిగి అయ్యా నీ అందు ఆనుకునే మనసు మాకు దయచేయమని అడుగుతున్నా ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రయించు ప్రభా. అయ్యా దేశాల పట్ల సమాధానం కూడా దయచే ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నువ్వే సహాయం దయచేయమని ఎన్న వాక్యం మా హృదయంలో ఫలించడానికి దాని దగ్గర నడుచుకోవడానికి మంచి మనసును జ్ఞానాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.